కంబోడియా సైబర్ నేరగాళ్ల చట్టం నుంచి విముక్తి కల్పించిన బాధితులు బయటపెట్టాం మనం చూడొచ్చు. సిపి రవిశంకర్ అయ్య వాళ్ళకి చేతుల్లో గులాబీలు ఇచ్చి మరీ దాదాపుగా 10 మంది అంటే వీళ్ళంతా కూడా ఉద్యోగాలు వెళ్ళారు. ఆ తర్వాత అక్కడ అందరినీ కూడా సిపి ప్రత్యేకంగా ఆ చొరవ అది వెనక్కి బాగుంటుంది. వెనక్కొని జరగండి. యువకులు ఎవరైతే మన ఆంధ్రప్రదేశ్ నుంచి అక్కడ కంబోడియాలో ఇరుక్కున్నారో వాళ్ళందరూ కూడా క్షేమంగా ఈ రోజు వైజాగ్ వచ్చి చేరుకున్నారు. ఇంకా నెక్స్ట్ ఫ్లైట్ లో ఇంకా 18 మంది ఇంకా రావాల్సి ఉంది. వాళ్ళు 9 o'clock ఫ్లైట్ కి ఇక్కడ వచ్చి చేరుకుంటారు. వాళ్ళు కూడా కన్ఫర్మ్ అయింది. వాళ్ళందరూ కూడా క్షేమంగా అదే వాళ్ళని ఏ విధంగా టార్చర్ చేశారు, తర్వాత ఫుడ్ అంతా ఇవ్వకుండా ఏ విధంగా బాధపెట్టారు, తర్వాత ఇండియా మీద ఈ విధంగా సైబర్ క్రైమ్స్ అన్ని కూడా చేపించారు. ఆ విషయాలన్నీ కూడా ఏ విధంగా ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళందరినీ కూడా ఆ ఫ్లోర్ లో తీసుకొచ్చి పెట్టి ఏ విధంగా వాళ్ళందరినీ ఇండియా మీద సైబర్ క్రైమ్స్ చేయాలని చెప్పేసి నేర్పించిన విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది. పాస్పోర్ట్ అన్ని తీసేసుకున్నారు, గన్ పాయింట్ మీద బెదిరించారు. ఆ విషయాలన్నీ కూడా వీళ్ళు మాకు ఇప్పుడు చెప్పడం జరిగింది. వీళ్ళందరితో మాట్లాడుకుని ఇంకా ఈరోజు 10 మంది ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా రాబోయే రోజుల్లో చర్యలు తీసుకుంటాము. వాళ్ళందరినీ పిలిపించి ఒక సమావేశం ఏర్పాటు చేసేసి ఈ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ట్రైనింగ్, తర్వాత వాళ్ళందరికీ కూడా టైం ఇచ్చి ఆ టైంలో వాళ్ళందరూ కూడా లైసెన్స్ తెచ్చుకోవాలి. లేకపోతే వాళ్ళ ఆఫీస్ అన్ని కూడా మూసేయాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. దాదాపు 5,000 మందిని మీరు ఐడెంటిఫై చేసినటువంటి పొజిషన్ అయితే ఉంది. అంటే వేరే స్టేట్స్ కూడా మీరు అన్ని స్టేట్స్ కి ఈ విషయాల గురించి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. వాళ్ళ FRR ఫారినర్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ తర్వాత DGPs అందరికీ కూడా ఈ విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది. ఓకే.